లేకపోతే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పడిపోవడానికి గల కారణం ఆయన స్వయంకృతాపరాధం అని అంటారు. అట్ ద సేమ్ టైం ఈయన ఇటుపక్క కూడా ఇదే జరిగింది. ఇక్కడ కూడా కేసీఆర్ గారు అహంకారం, అణచివేత ధోరణి ఈ రెండూ కూడా ఈ రకమైన స్థితికి తీసుకొచ్చినాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ప్రధానము, రైట్. ఓవర్ కాన్ఫిడెన్స్తో అందరికీ టికెట్ అనౌన్స్ చేశాడు ఆయన. అది ప్రధానమైన లోపం. అది ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాల్సిన అవసరం లేకుండే. ఇంకోటి కల్వకుంట్ల ప్రైవేట్ కంపెనీగా తయారైంది. ఇప్పుడు నిన్న మొన్న ఒక మనిషి మాట్లాడితే నేను కూడా విన్నాను, ఏది కాదు అలా కూడా ఉందా? నేను అనేది ఏది కాదు. ప్రైవేట్ కంపెనీ కానీ పార్టీ పేరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కదా. 18 సార్లు రేవంత్ రెడ్డి 18 నెలలు కాలేదు, 18 సార్లు ఢిల్లీకి ఎందుకు పోయాడు అంటే అన్నీ అక్కడి నుంచే కదా. బీజేపీ కాదా? బీజేపీ కూడా అంతే కదా. అమిత్ షా, మోడీ తప్ప బీజేపీ ఇంకెవరు ఉండరు అక్కడ. అది ఏదైనా అంతే, ఏ పార్టీ అయినా పగ్గాలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఇప్పుడు ఒక ఉద్యమ పార్టీ కదా తెలంగాణ, అది సంబంధించి బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ కాదని, కానీ ఒక ఫ్యామిలీ పార్టీగా అయిపోయింది కదా కాదని ఆయనే ప్రకటించాడు కదా. 2014 ఎన్నికలకు ప్రకటించారు, కానీ జనం నమ్మలేదు కదా. నమ్మకపోతే జనం తప్పు అవుతుంది అంతేనా? ఆయన చెప్పే ఎన్నికలో పోయిండు. అవును, నువ్వు ఫ్యామిలీ పార్టీ అని తనంతని చెప్పుకోవడానికే ఇప్పటి నుంచి ఇది ఫక్త్ రాజకీయ పార్టీ తప్ప ఉద్యమ పార్టీ కాదు. మేము ఆ స్వభావం నుంచి మేము రాజకీయ స్వభావంలోకి వెళ్తున్నాము అంటే రాజకీయ పార్టీ ప్రకటనతోనే బురద ఇది, నేను బురదలో దిగుతాను. కానీ ఇప్పటికీ ఉద్యమకారులు కాన్స్టిట్యూషన్ పైన మీద, అదేవిధంగా సామాజిక న్యాయం పైన బీఆర్ఎస్కు ఒక విశ్వాసం లేదు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఈ రకమైన గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని మాట్లాడుతున్నారు. నిజమైన అంటే గత 10 ఏళ్లుగా వాళ్ళు చూసిన దాని మీద అంటే నేనేమంటున్నా, ఇది ఉద్యమ పునాదుల మీద రాజకీయ పార్టీగా ఎదిగింది. అవును, తనంతట తనే ఆ స్వభావాన్ని వదిలేసుకున్నాడు ఆయన. ఓకే, వదిలేసుకొని ఎన్నికలు పోయాడు 2014లో. అయినా కూడా ఆయనకి ఎక్కడో ప్రజల పట్ల ప్రేమ, ఆ ఉద్యమ ఆకాంక్షలు ఇవన్నీ ఆయన మైండ్లో ఉన్నాయి. తనది పూర్తి ఫక్త్ రాజకీయ పార్టీని ప్రకటించినా కూడా ఆ ప్రజల ఆకాంక్షలు, తనని లేపిన ఉద్యమం ఇవన్నీ మనసులో ఉన్నాయి కాబట్టి ఆ ఫస్ట్ 5 ఇయర్స్ కానీ తర్వాత 5 ఏళ్ళు ఫస్ట్ 5 ఇయర్స్లో కూడా ఇప్పుడు కోదండరామ్ గారు ఉన్నారు, లేకపోతే కొంతమంది ప్రొఫెసర్ జయశంకర్ గారు, అప్పటికే వాళ్ళకి ఎవరికి కూడా ఒక స్థానం కల్పించలేకపోయారు. చనిపోయారు అప్పటికే, చనిపోయారు అనుకోండి, ముందే పోయారు. విద్యాసాగర్ గారికి అడ్వైజర్ ఇచ్చాడు, చనిపోయేదాకా కూడా ఆయన అడ్వైజర్. కోదండరామ్ గారి విషయంలో ఏంటంటే అంతకుముందే మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ ఆఫర్ చేశాడు. నేను దత్తాత్రేయ మీద పోటీ చేయనని చెప్పేసి నో చెప్పాడు. అంటే ఇప్పుడు మనం గతం తవ్వుకోవటం కాదు, ఫక్త్ రాజకీయంగా మాట్లాడేయాలి తప్పించి తెలంగాణ కోసం ప్రయత్నించిన వాళ్ళు, తెలంగాణ కోసం పరితపించిన వాళ్ళు, ఉద్యమంగా కోసం ముందుకు కదా. ఉద్యమం కాదని, ఇప్పుడు తెలంగాణ తెచ్చుకుంది ఉద్యమం కోసమే కదండి, ఉద్యమం ద్వారానే కదా వచ్చింది. ఆయనే ప్రకటించాడు కదా ఇప్పటి నుంచి నాకు ఉద్యమ పార్టీ కాదని అన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీ లాగానే తన పార్టీ కూడా ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. అది ఇంకా మనం ఏంటంటే కేసీఆర్ని అదే అద్దాల్లోనే చూస్తున్నాం. అది కరెక్ట్. ఆయన మాత్రం స్పష్టంగానే ఉన్నాడు. కానీ అండి ఒకటి మళ్ళీ అనమాట, బీఆర్ఎస్గా మార్చిన తర్వాత నుంచి చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది టీఆర్ఎస్. ఆయన రెండోసారి గెలిచినప్పటి నుంచే గడ్డు పరిస్థితి స్టార్ట్ అయింది. ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు తప్పుడు నిర్ణయాలు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ నేషనల్ లెవెల్లో వెళ్దామని అనుకుంది, వెళ్ళొచ్చు, తప్పేం లేదు. పక్కన టీడీపీ చూడొచ్చు, దాన్ని ప్రిపేర్ కాలేదు. ప్రిపేర్ కాకుండా ప్రకటించారు. పక్కన రాష్ట్రం నాందేడ్లోకి వెళ్ళి సభ నిర్వహించడం, పక్కనేమో రాష్ట్రంలో పరిస్థితి ఏంటో రకంగా ఉంది. అట్లేం లేదు, వెల్కమ్ చేశారు. వాళ్ళంతా కూడా ఈయనతో ఉంటామన్నారు. చాలా పార్టీలలోకి వెళ్ళి జాయినింగ్స్ వచ్చినాయి. మహారాష్ట్రలో ఓకే, బట్ ఏ రాష్ట్రంలో కూడా అది నిలబడలేకపోయింది. ఒక రకంగా అది బీజేపీకి ఇబ్బంది కలిగించే పరిణామం అది. అంటే నరేంద్ర మోడీకి ఎదురు లేని రోజుల్లో అక్కడ అరవింద్ కేజ్రీవాల్, ఇక్కడ కేసీఆర్ ఇద్దరు కూడా మేము ఆ స్థాయికి వస్తాము అని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టారు. ఆయనకేమో కాంగ్రెస్ మీద ఎట్లా కాంగ్రెస్ కథ అయిపోయింది, ఇంకేం లేదు, వీళ్ళు నన్ను ఎదుర్కోలేరు, రాహుల్ గాంధీ ఒక బచ్చా అనే ఇంప్రెషన్లో ఆయన ఉన్నాడు. బట్ దేశం అంతా కూడా క్రేజ్ పెరుగుతున్నది ఎవరికి? కేజ్రీవాల్ మీద ఉన్న కేసీఆర్ గారి మీద. ఈయన కూడా ఏం చేశాడు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి, ఆయన చేస్తున్న మంచి పథకాల గురించి దేశవ్యాప్తంగా వాళ్ళ భాషలలో ప్రచారం చేశాడు. అన్ని న్యూస్ పేపర్స్లలో, మరాఠీలో, బెంగాలీలో, ఒరియాలో ఇట్లా చేసేసరికి ఏమైందంటే రైతులకు కేసీఆర్ ఇంత చేస్తున్నాడట, అంత చేస్తున్నాడట అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ ఇవన్నీ బాగా ప్రచారమైనవి. ఒక ఆసక్తి కనబడ్డది. అంటే ప్రజల్లో ఆసక్తి ఉన్నంత మాత్రాన అదొక పార్టీగా అక్కడ నిలబడగలగాలంటే సాధ్యం కాదు. మహారాష్ట్రలో ఎందుకు సాధ్యమైందంటే ఇక్కడ వాళ్ళే అక్కడ చాలామంది ఉన్నారు, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆశ్రయంలో
మన పక్కనే ఆ జిల్లాలు కూడా ఉండడం వల్ల డైరెక్ట్ నాగపూర్ నుంచి మొదలుపెట్టి షోలాపూర్ దాకా కూడా ఎస్ మన పక్కనే ఉండడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ అనేది జరిగింది. అంత మాత్రాన ఈయన దేశమంతా విస్తరిస్తాడని చెప్పి ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా కూటమి వచ్చింది, సరే ఇండియా కూటమి దాంట్లో కేసీఆర్ గారు ఉంటారని చెప్పి చాలా మంది ఆయన చేసిన తప్ప అదే, అది రాలా, ఆయన ఉండాల్సింది. ఆ తర్వాత అక్కడ ఇప్పుడు మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళారు, ఆవిడతో మాట్లాడారు, ఓకే ఆవిడ కూడా ఉంటుందని అనుకున్నారు, వీళ్ళంతా కలిసి జట్టు కడతారని అనుకున్నారు. ఎక్కడా కాక చివరికి ఏమైందనంటే ఈయన ఏకాకైపోయారు. అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతే, ఆ పార్టీలోకి వాళ్ళతోనూ సపోర్ట్ చేయలేక, ఇటు పక్కన ఇండియా కూటమికి సపోర్ట్ చేయలేక, ఇద్దరూ కామ్గా ఉండిపోవటం వల్ల ఈ పరిస్థితి ఎదురైందని చెప్పి వాదన అయితే బయటకు ఉంది. వీళ్ళిద్దరే కాదు, నవీన్ పట్నాయక్ కూడా అంతే. ఆయన కూడా అంతే. ఆయన కూడా ఏ కూటమిలో ఉండేడు. అంటే పార్లమెంటుకు యుద్ధం జరుగుతున్నప్పుడు ఎటో ఒక దిక్కు ఉండాలి, యుద్ధంలో అధికార పక్షం ప్రతిపక్షం ఉండాలి. ఉండకపోతే నువ్వు నోవేర్ అయిపోతావు, నిన్ను ఎవరు పట్టించుకుంటారు? ఓకే, ప్రజలు ప్రో మోడీ యాంటీ మోడీ అనేది ఎలక్షన్లో జరిగింది. నువ్వు ప్రో మోడీలను ఉండాలి, యాంటీ మోడీలను ఉండాలి. నువ్వు రెండు దిక్కులు యాంటీ మోడీ అని అంటే ఈ కూటమిలో ఉండాలి. ఓకే, మోడీకి వ్యతిరేకమైన కూటమిలో ఉండాలి. ఈ రెండింటి మధ్యనే ముగ్గురు లేరు ఆడ. అవును, రెండింటి మధ్యనే యుద్ధం జరుగుతుంది. అవును, నువ్వు అటు లేకపోతే ఇటు లేకపోతే జనం నిన్నెందుకు పట్టించుకుంటారు? మొన్న షిఫ్ట్ అయిన ఓట్ బ్యాంక్ అంతా కూడా టీఆర్ఎస్దే కదా. పార్లమెంట్లో 8 సీట్లు వచ్చాయి బీజేపీకి అని అంటే బికాజ్ ఆఫ్ బీఆర్ఎస్. ఈ 16% 20% షిఫ్ట్ అయింది కదా. అవును, ఈ షిఫ్ట్ అయింది 16%. 16% మిగిలింది బీఆర్ఎస్కి. 20% 22% షిఫ్ట్ అయింది. ఓకే, ఈ షిఫ్ట్ అయిన ఓటు ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని షిఫ్ట్ అయింది. ఓకే, అంటే ఆనాడున్న పరిస్థితి. అంతేగాని పర్మనెంట్గా అది బీజేపీ ఓట్ బ్యాంక్ కాదు, పర్మనెంట్గా బీఆర్ఎస్ దాన్ని లూజ్ కాలేదు. అది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనే ఉంటుంది. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనే అనొచ్చు. సో బీఆర్ఎస్ మనుగడ కోసం ఫ్యూచర్ రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఐజాన్ టుడే ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీ ఎదుటి పార్టీ అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ వైఫల్యాల వల్లనే రేపు బీఆర్ఎస్కు ఫ్యూచర్ ఉంటుంది. ఆ పార్టీ వైఫల్యాలు లేకపోతే బీఆర్ఎస్కు ఫ్యూచర్ ఉండదు. అంటే ఆ కాలం పోయింది, తమ బలంతో గెలిచే కాలం పోయింది, అవతలి వాడి బలహీనత పైన గెలిచే కాలం వచ్చింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ అలా అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో బలహీనతలు ఏం లేవే? ఉన్నాయి. బలహీనతలు ఎందుకు లేవు? బలహీనతలే. అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో నాకు కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి.